వెల్కమ్ బ్యాక్ టు ఇది నిజం. కష్టజీవి ఇంటి బడ్జెట్కు రూపాయి ఎసరు పెడుతోంది. ఇప్పటికే ఉల్లి ధర, రైస్ రేటు నిచ్చెన ఎక్కేస్తుంటే తాజాగా పేదింట్లో రూపాయి బాంబ్ కూడా పేలింది. కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. నిత్యావసరాల ధరలు చుక్కలంటాయి. ఇప్పుడు పులి మీద పుట్రాలా రూపాయి పతనం. అటు ద్రవ్యోల్బణం, ఇటు రూపాయి పతనం సామాన్యుడిపై ఆటం బాంబుల్లా పేలుతున్నాయి. రూపాయి పతనంతో వంటింటి బడ్జెట్ దారుణంగా పెరుగుతోంది. రూపాయి విలువ పడిపోయిందంటే ముందు గుర్తుకొచ్చేది, పెరిగేది పెట్రోల్ రేట్లే. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం ఖాయం. బండి బయటకు తీశామా అంతే సంగతులు. డీజిల్ రేట్ల పెంపుతో రవాణా ఖర్చులు తడిసి మోపిడవుతాయి. ఈ ఖర్చులు పెరిగితే సరుకుల ధరలకు రెక్కలొస్తాయి. ఇక సబ్బుల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. సబ్బుల తయారీకి చమురే ఆధారం కాబట్టి చమురు ధరల ఎఫెక్ట్ సబ్బులపై పడుతుంది. డిటర్జెంట్లు, షాంపూల ధరలు పెరుగుతాయి. ఇప్పటికే ఈ కంపెనీలు చాలా వరకు నష్టాల్లో నడుస్తున్నాయి. ఇంకా రూపాయి విలువ పడిపోతే అవి ధరలు పెంచక తప్పదు. హిందుస్థాన్ లివర్ ఇప్పటికే ధరల పెంపుపై దృష్టి పెట్టింది. మరో మార్కెట్ దిగ్గజం ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ మార్కెట్ను నిశితంగా పరిశీలిస్తోంది. సబ్బులన్నీ ఈ రెండు కంపెనీల నుంచే వస్తున్నాయి కాబట్టి వీటి రేట్లు పెరగక తప్పదు. సామాన్యుడి బడ్జెట్ భారం కాక మానదు. ఏవైనా తీసుకొచ్చి చింతపండు, కూరగాయలు ఏ రేట్స్ కూడా మనము కొనడానికి అవకాశం లేకుండా పోతుంది. మిడిల్ క్లాస్ పీపుల్స్ చాలా సఫర్ అవుతున్నారు. అక్కడేమో శాలరీస్ తక్కువ, అవేమో ప్రైవేట్లో శాలరీస్ పెంచరు, ఈడనేమో శాలరీస్ ఈ రేట్స్ ఏమో విపరీతంగా అయిపోతుంది. కాబట్టి వీటిపైన గవర్నమెంట్ ఎట్లయినా సరే చర్య తీసుకుంటే బాగుంటుంది. మాకు వచ్చే శాలరీస్కి వచ్చిన జీతం 15 రోజులకు కూడా సరిపోయిన రేట్లు ఉన్నాయి. ఎందుకంటే 500 రూపాయలు పెట్టి కూరగాయలు తీసుకెళ్తే వారం రోజులు కూడా అట్లా నలుగురు ఉన్న వాళ్ళకి ఉల్లిపాయల రేట్లు మండిపోతున్నాయి. కూరగాయలు కూడా అన్నీ అలా ఉన్నాయి. ఏది 40 రూపాయలు 30 రూపాయలకు తక్కువ లేదు. రిలయన్స్ అటువైతే ఇంకా ఎక్కువే ఉన్నాయి. ఈ కూరగాయలే మేము మధ్యతరగతి వాళ్ళని కొనుక్కోలేకపోతున్నాం. చాలా కష్టంగా ఉంది గడవటానికి. కూరగాయలు తినాలన్నా, కందిపప్పు తినాలన్నా ఏదైనా అతికి రేట్లే ఉన్నాయి కానీ తక్కువ అయితే లేవు. చాలా ఇబ్బంది పడుతున్నాం. మన దేశం చాలా వరకు పామాయిల్ను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు రూపాయి ధర పడిపోతే అందుకు ఎక్కువ చెల్లించాలి. దీంతో ధరకు రెక్కలు రాక తప్పదు. ఇక 60% వంట నూనెలు కూడా దిగుమతి అవుతున్నాయి కాబట్టి వాటి ధరలు పెరుగుతాయి. అంటే ఓ రకంగా వంటింట్లో నూనె బాంబులు పేలుతున్నట్లే. అన్నీ చింతపండు కానీ పప్పుల రేట్లు కానీ అవిలా పెరిగి ఉన్నాయి. ఇంతకుముందు బాగానే ఉన్నది. ఇప్పుడైతే అంత రేట్లు అని తగ్గిపోయినాయి. రేట్లు ఎక్కువ అయిపోయినాయి. గిరాకీ కూడా తగ్గిపోయింది. ఇట్లా కిలో కొనేటోళ్ళు పావు కిలో, హాఫ్ కిలో కొంటుంటారు అంతే. ఉల్లిగడ్డలు అయితే మరీ విపరీతంగా రేట్లు ఉన్నాయి. అది ఎవరు కొనలేరు కూడా. అట్లా అయిపోయింది. పావు కిలో కూడా కొన్ని కూడా శక్తి కావాలట్లే. అట్లా అయిపోయింది మొత్తం. ఇంతకుముందు బాగా పబ్లిక్ రష్ ఇక్కడ వచ్చేది కానీ ఇప్పుడు పబ్లిక్ కూడా రావట్లే. అంత రేట్లు చూడంగానే అంత ఇదైపోయింది. అంతగానో గిరాకీ ఏం లేదు. ఇక రైతులను రూపాయి పతనం వెంటాడుతోంది. ఎరువుల్ని దిగుమతి చేసుకోవాల్సిందే. ఆ భారం రైతుపై పడుతుంది. దీంతో రైతు ఖర్చులు పెరుగుతాయి. ఆ ప్రభావం తిండి గింజలపై పడుతుంది. బియ్యం, గోధుమలు మరింత ప్రీమయ్యే ప్రమాదం ఉంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే మనకి ఆహార ఉత్పత్తులు కానివ్వండి, ఆహార ధాన్యాలు కానివ్వండి, బయట నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న ఎడిబుల్ ఆయిల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో డాలర్ దాదాపు 67 రూపాయల వరకు కూడా ఎగబాకే అవకాశాలు మనకి నియర్ టర్మ్లో కనిపిస్తున్నాయి. వీటన్నిటి వల్ల రాబోయే రోజుల్లో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఒకటి మనకి ఇండియాలో క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి.
సో దీంతో అంటే చాలామంది రూపీ వీక్ అవుతుంది, డాలర్ పెరుగుతుంది అంటే అది మన మీద ఇంపాక్ట్ ఏముంటుందని కూడా చాలామంది అనుకుంటారు. కానీ ప్రతి మనిషి మీద దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ₹1000 మనం ఖర్చు పెట్టే చోటు 1200-1300 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి మనకు రాబోయే రోజుల్లో కనిపిస్తుంది. ప్రాణాధారమైన మందుల ధరలపైన రూపాయి పాపం పడుతుంది, రేట్లు పెరుగుతాయి. మొత్తం మీద రూపాయి విలువ పడిపోవడం దేశ ఆర్థిక వ్యవస్థను కాదు, మన ఆర్థిక పరిస్థితిని దిగజార్చేలా ఉంది. రూపాయి హిట్ లిస్ట్ పెద్దదే. పెట్రోల్, వంట సరుకులు, మొబైల్స్ ఇలా బోలెడున్నాయి. కార్పొరేట్ కంపెనీలు ప్రోడక్ట్ల రేట్లు పెంచే పనిలో పడ్డాయి. డాలర్తో మారకపు విలువ ₹59గా బెంచ్ మార్క్ పెట్టుకుని కంపెనీలు ధరలు నిర్ణయించుకున్నాయి. అయితే కొంతకాలంగా రూపాయి విలువ బాగా పడిపోయింది. ఎప్పటికప్పుడు కోలుకుంటుందని కంపెనీలు భావించినా ఫలితం లేకపోయింది. రేట్లు పెంచకపోతే నష్టపోతామని తెలిసిన మార్కెట్ను వదులుకోవడానికి ఇష్టం లేక కంపెనీలు పెంపు జోలికి వెళ్లలేదు. కానీ ఇప్పుడు వడ్డన తప్పేలా లేదు. ఒక 1 lakh కార్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎక్స్పోర్ట్ చేస్తే అది మనకు నార్మల్గా ఇప్పుడు ఒక 50,000 to 60,000 కాస్ట్ ఎక్కువ అవుతుంది. అదే ఇంకా ₹1 పడిపోవడం వల్ల అడిషనల్గా కూడా మనకు కాస్ట్ ఇంకా పెరుగుతుంది. సో అది 2 lakhs అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో మ్యాక్సిమం ఏంటంటే మనం ₹1ని కొంచెం ప్రాసెస్గా చూసి గవర్నమెంట్ టేక్ కేర్ చేయాలండి. సో అదర్వైజ్ వీ కెనాట్ డెవలప్ అవర్ ఎకానమీ. ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీలపై 4% రేట్లు పెరిగే అవకాశం ఉంది. వాషింగ్ మిషన్లపై 2% భారం మొయ్యక తప్పేలా లేదు. ఫ్రిడ్జ్లు కొనాలంటే మరో 3% ఎక్కువ చెల్లించాల్సిందే. 8% భారం కానున్న ల్యాప్టాప్లు, కంప్యూటర్లపై 6%, ప్రింటర్లపై 8% పెంపుకు సిద్ధమవక తప్పదు. టాబ్లెట్లపైన భారం తప్పకపోవచ్చు. ఇంపోర్టెడ్ చాక్లెట్లు, దుస్తులు 10%, కాస్మెటిక్స్ 8% ప్రియమయ్యే అవకాశాలున్నాయి. విదేశీ మద్యం కొనాలంటే మరో 15% అదనంగా చెల్లించక తప్పదు. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజాలు ఎల్జీ, శాంసంగ్, పానాసోనిక్, వీడియోకాన్ త్వరలో 2 నుంచి 4% పెంపు ఉంటుందని ఇప్పటికే సంకేతాలిచ్చాయి. అంటే రూపాయి కారణంగా ఈ ఏడాది ఇది 3వసారి పెంపు అవుతుంది. పర్సనల్ కేర్ విభాగంలో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ధరలు 10% పెంచేందుకు కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. గోల్డ్ ఇప్పటికే ధగధగమంటోంది. అందినట్లే అంది మళ్లీ కొండెక్కేసింది. సామాన్యులు కూతురు పెళ్లికి కాసు బంగారం కూడా కొనలేకపోతున్నారంటే ఆ పాపము రూపాయిదే. ఇక విదేశీ చదువులు, ప్రయాణాలపైన డాలర్ భారమే. ఇది పెళ్లిళ్ల సీజన్, కానీ బంగారు దుకాణాల వద్ద ఆ సీన్ లేదు. ఆ పుణ్యం రూపాయిదే. ప్రపంచ బులియన్ మార్కెట్లో కొన్నాళ్లుగా రేట్లు తగ్గినా ఆ ఆనందం మనకు ఎంతో కాలం నిలవలేదు. ఎక్కడమే గాని కిందికి దిగడం తెలియని బంగారం రేటు నవంబర్లో 10 గ్రాములకు ఏకంగా 32,000 దాటేసింది. కానీ ఊహించని రీతిలో మళ్లీ మార్చ్, ఏప్రిల్, జూన్లో గణనీయంగా తగ్గి మధ్యతరగతికి చేరువైంది. 25,000కు దిగొచ్చింది. మళ్లీ ప్రభుత్వ ట్యాక్స్లకు తోడు రూపాయి పసిడిని దూరం చేసింది. 32,000కు చేరువై స్వర్ణకాంతులు పెళ్లి పందిట్లోకి రానంటున్నాయి. పైగా 10 గ్రాముల పసిడి 35,000 దాటచ్చన్న సంకేతాలు ఉన్నాయి. ఇప్పుడు ఇటీవల కాలంలో చూసాం, వారం 10 రోజుల్లోనే 25,000 రూపాయలు ఉన్నటువంటి బంగారం ఇంచుమించు 31-32,000కు వచ్చేసింది. పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి. మనం ఇంపోర్ట్ చేసేటువంటి డ్యూరబుల్ కన్స్యూమర్స్ గూడ్స్ అంటాం, వినియోగ వస్తువులన్నీ కూడా దీర్ఘకాలం అనేటువంటి అన్నీ కూడా ధరలు పెరిగిపోయాయి. ముఖ్యంగా అనుదినం దైనందిక వ్యవహారాలకు ఉపయోగించేటువంటి పెట్రోల్ లాంటి వస్తువుల్ని మనం ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి సామాన్య జీవితం కూడా ట్రాన్స్పోర్ట్ కాసు ఇవన్నీ పెరిగిపోయి అస్తవ్యస్తం అయిపోతుందన్నమాట. ప్రపంచం గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. అందుకే మన దేశం నుంచి అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్, చైనా వంటి దేశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. వీరికి తల్లిదండ్రులు నెల నెలా డాలర్లు డిపాజిట్ చేయాలి.
డాలర్ రేటు గణనీయంగా పెరగడం వల్ల వారి చదువు బడ్జెట్ కాస్త 1,00,000 2 లక్షలు పెరగనుంది. పైగా ఈ నెల అడ్మిషన్ల సీజన్. ఫీజు కట్టే వేళలో ఈ అదనపు వాత ఏమిటోనని చింతిస్తున్నారు. ఇక విదేశాలకు వెళ్ళొచ్చే వారిపైన ఈ రూపాయి భారం తప్పదు. సరదాగా షికారుకు అబ్రాడ్ వెళ్లాలనుకుంటే కొన్నాళ్లు పోస్ట్ పోన్ చేసుకోవడం బెటర్. రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరి దేశ ఆర్థిక రంగానికి సవాల్ విసిరింది. కేంద్ర సర్కార్ ట్రీట్మెంట్కు లొంగలేదు ఈ రూపాయి రోగం. ఈ పతనానికి బ్రేక్ పడకుంటే ఆర్థిక సంక్షోభమే. ఇది ఇవాల్టి రూపాయి కథ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.